కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కర్రీ కోసం ఆయిల్ వేసుకోవాలి. కర్రీలోకి సరిపడంత ఆయిల్ వేసుకుని ఆల్ గరం మసాలాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఉల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, అంటే ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్ది. తర్వాత కరివేపాకు, చికెన్ వేసుకున్నాక కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. నాకు కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఇలా కెమెరా అటు పెట్టి కలుపుతున్నా. ప్రాపర్గా ఒక 10 minutes మూత మూసి ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నెక్స్ట్ కారం వేసుకోవాలి. మాదైతే ఊరి కారం, ఒక 2 spoons వేసుకుంటున్నాను. నెక్స్ట్ కలుపుకోవాలి. కారం ఎక్కువైనట్టుంది. ఇంకొక 10 minutes చూద్దాం ఎట్లయిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టమాటో, ఇలాగే మూత క్లోజ్ చేసుకోవాలి ఒక 5 minutes. ఇప్పుడు మూత తీసి కలుపుకున్నాము. టమాటో ఉడికిపోయింది. కారం వేసాక టమాటో వేస్తే ఉడుకుతుందా ఉడకదా అని ఆలోచించకండి, అది ఉడుకుతుంది. ఒక్కసారి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ ఉండాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి వాటర్. ఇంకొక 5 minutes. కర్రీ అయ్యింది. నెక్స్ట్ చికెన్ మసాలా, ప్రాపర్గా ఉడికిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది. టమాటో ఉడికిందో ఉడకలేదని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. చూడండి ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫినిష్ అయిపోయింది. ఒక సైడ్ ఏమో బగారా రైస్, ఇంకొక సైడ్ ఏమో చికెన్.